ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామివారికి జియంగార్ల పాసుర నివేదన. భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనాలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ జేఈఓ సూచనలు. ఘనంగా శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకోత్సవం. భక్తుల దైవనామ స్మరణలతో ప్రతిధ్వనించిన శ్రీకాళహస్తి. బలరాముని అలంకరణలో రామయ్య తండ్రి అనుగ్రహం. భద్రాచలంలో వైభవంగా అధ్యయనోత్సవం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గానం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఆదేశించారు. ఈ నెల 23వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఈఓ వీరబ్రహ్మం గురువారం తిరుమలలోని వైభవోత్సవ మండపంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రముఖుల వసతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సామాన్య భక్తులు వేచి ఉండే వైకుంఠం 1, 2 వెలుపల క్యూలైన్లలో నిరంతరాయంగా అన్నపానీయాలను అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సామాన్య భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దక్షిణ అయోధ్యగా వినుతికెక్కిన భద్రాచలం దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీరామచంద్రమూర్తి బలరామ అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. భద్రాచలం క్షేత్రంలోని బేడా మండపంలో భద్రాద్రి రామయ్యను బలరామ అవతారంలో కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మిథిలా ప్రాంగణంలో వెంచేపు చేసి
భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం వివిధ ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత గురుదక్షిణామూర్తికి పుష్పమాలలు, పసుపు, గంధం, శనగలమాలలతో చూడచక్కగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానకల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శ్మశానం భయానం మహాస్థానవాసం శరీరం గయానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో అభిషేక ఆరాధనలు ఘనంగా జరిగాయి. మార్గశిర మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అలంకరణలు చేశారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మూల బృందావనానికి ప్రత్యేక పూజాధికారులు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం ఆచార్య కె రాజగోపాలన్ ఆసక్తికరంగా వివరించిన తిరుప్పావై ప్రవచనామృతాన్ని ఆస్వాదించారు. வெள்ளை விழிசெங்கின் பேரரவும் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சு வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவும் உள்ளம் புகுந்து కుళిర్ందు ఏలోరెంపావాయ్. ఒకవైపు పూమాల, మరొక వైపు పామాల, రెంటి మధ్య శ్రీ వెంకటేశ్వరుడు తోమాలను నిర్వర్తించుకుంటారు. అటువంటిది స్వామికి ఈ పాశురముల యందు ఎందుకు అంత ప్రీతి అనంటే, అన్ని సుప్రభాత స్తోత్రాలు భగవంతుణ్ణి మేల్కొలిపేటటువంటి స్తోత్రాలే అయినా తిరుప్పావై స్తోత్రం మాత్రం భాగవతులను మేలుకొల్పుతూ భగవంతునికి అంతరంగమైనటువంటి భక్తులని మేలుకొలిపి భక్తులతో పాటు భగవంతుణ్ణి మేలుకొలిపేటటువంటి ఒక పద్ధతి ఈ పాశురములలో గోదాదేవి చెప్పి ఉన్నది. కాబట్టి అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా
గురువారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. புள்ளும் சிலம்பின காண் புள்ளரையின் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 10 మంది గోపబాలికలను మేల్కొలపడం, అదే ప్రకారం 10 మంది ఆళ్వార్ని కూడా స్మరించడం. భగవంతుని దగ్గర వెళ్ళే సమయంలో మనం మాత్రం వెళ్లకుండా 10 మందితో వెళ్లితే, అందువల్ల 10 మందిని మనకు ఒక వ్యవహారం ఉన్నది. 10 మందితో కలిసి ఉండాలి, 10 మందితో కలిసి భోజనం చేయాలి. ఆ విషయం గోదాదేవి 10 మంది గోపబాలికలను మేల్కొల్పుతున్నది. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అయోధ్య క్షేత్రం నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలకు తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో అపూర్వ స్వాగతం లభించింది. పట్టణంలోని గీతా గ్రంథాలయం నుండి అక్షింతలను విద్యానగర్ రామాలయానికి తీసుకొచ్చారు. అక్కడ అక్షితల కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్షితల కలశాలను తలపై పెట్టుకుని శ్రీరామనామ సంకీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు భజనలు, కోలాటాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల దైవనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. కాలభైరవ స్వామి వారికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై కాలభైరవునికి నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరించి హారతులు అందజేశారు. అనంతరం చండీ హోమం జరిగింది. ప్రాంగణంలో 108 హోమగుండాలను ఏర్పాటు చేసి 1008 మంది భక్తులచే చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుప్పావై పాసుర పట్టణంతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులేనుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ప్రసిద్ధ ఆలయాలలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం తపోవనంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివారిని ప్రత్యేక వేదికపై చూడచక్కగా అలంకరించిన అర్చకులు తామర, మల్లె, చామంతి, గులాబీ తదితర పుష్పాలు, తులసి దళాలతో అర్చనలు జరిపారు. ఆపై గోదా విరచిత పాసుర పారాయణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
చిత్తూరు మార్కెట్ వద్ద కొలువైన శ్రీకృష్ణ విలాస సభ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని పట్టు పీతాంబరాలు, గజపూల మాలలు, తులసి హారాలతో సుందరంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. తిరుప్పావై పాసుర పఠనం జరిపి నివేదన, ఏక, ద్వి, సప్త, కుంభ, నక్షత్రాది హారతులు సమర్పించారు. భక్తులు సంతాన వేణుగోపాలను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనాలు జరుగుతున్నాయి. ఆండాలమ్మవారికి, సీతారాములకు అలంకరణలు చేసి ప్రత్యేక అర్చనలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు పాసుర పఠనంతో స్వామివారిని సేవించారు. ఇక ధనుర్మాస ప్రాశస్త్యం గురించి ప్రవచన కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి పాదుకలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశికి ముందు వచ్చే 10 రోజులు పగల్పత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో దేవేరుల సహితంగా స్వామివారికి పట్టు పీతాంబరాలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. చతుర్వేద పారాయణం జరిపి స్వామివారికి నైవేద్య సమర్పణ చేశారు. అనంతరం పాసుర పఠనం జరిపి హారతులు అందజేశారు. సింహపురి వాసుల కల్పతరువుగా తల్పగిరి క్షేత్రాధీశుడిగా భాసలుతున్న నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పగల్పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరంగనాథ స్వామివారు గొల్లబోయిన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు దేవేరి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్యశోభితంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం మనోహరంగా సాగింది. భక్తులు గొల్లబోయిన అలంకరణలో శ్రీరంగనాథుని సేవించి జై రంగనాథ అని స్మరిస్తూ తరించారు. టీటీడీకి అనుబంధంగా తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శని భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శని భగవానుడికి అర్చకులు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనం, విభూది, ఫల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సర్వాలంకార శోభితులైన శ్రీ సూర్య భగవానుడికి పరిహార పూజలు, కలశ పూజలు, 27 నక్షత్రాల హోమం, 12 రాసుల హోమం, ఆయుష్ హోమం, పూర్ణాహుతి, కలశాభిషేకం, మహాదీపారాధన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి శని భగవానుడికి నిర్వహించిన పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయం ఉత్సవ శోభతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
గోవింద భక్తమాల కమిటీ బృందం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి స్నాపన తిరుమంజనం కళ్యాణోత్సవాలతో పాటు సకల జనుల సంక్షేమం కోసం సుదర్శన హోమం అన్నకూటోత్సవాలను వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా కమలాపురంలో శ్రీనివాసునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఇక్కడి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీనివాసుని 7 అడుగుల విగ్రహమూర్తికి నెమలి ఈకలతో ఎంతో చక్కగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం పోర్టు కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీ వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ హోమం వేడుకగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మండపంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని లక్ష్మీ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై కాలభైరవుని నూతన వస్త్రాలు, పూలమాలలు, రుద్రాక్షలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు కట్టమంచిలో కొలువైన శ్రీ బాలకామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి దేవాలయంలో శని భగవానుడికి అభిషేకం చేశారు. ముందుగా కుళందరేశ్వరునికి అభిషేకం నిర్వహించి ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఉపాలయంలో నెలవైన శ్రీ శని భగవానుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఆ తర్వాత శనేశ్వరునికి పుష్పార్చన జరిపి నివేదన హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.